స్త్రీ శక్తి పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఏపీ వ్యాప్తంగా ఏ ప్రాంతానికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు సీఎం చంద్రబాబు. మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. చూడొచ్చు, ప్రస్తుతానికైతే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ కూడా ఇప్పుడే ఫ్రీ బస్సు అయితే మాత్రం లాంచ్ చేశారు. స్త్రీ శక్తి పేరుతో ఉన్నటువంటి ఫ్రీ బస్ ఇప్పుడే లాంచ్ అయింది. అయితే ఈ ఫ్రీ బస్ లాంచ్ చేసే క్రమంలో చూడొచ్చు, ఆధార్ కార్డుతో ఫస్ట్ టికెట్ అనేది ఇక్కడ కొడతం అయితే జరుగుతుంది. అయితే ఫ్రీ టికెట్ అయితే మాత్రం ఇక్కడ కొడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎన్రోల్ చేసి ఉచిత టికెట్ అయితే ప్రతి ఒక్కరికి ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు అయితే మాత్రం ప్రయాణం స్టార్ట్ చేశారు. మహిళలు ఎప్పుడు ఉచిత బస్సు అని ఎదురు చూస్తున్నటువంటి తొలి ఉచిత బస్సు అయితే మాత్రం స్టార్ట్ అయిపోయింది. దీని ఘనంగా అయితే మాత్రం ఇప్పుడే చంద్రబాబు నాయుడు కొబ్బరికాయ కొట్టి, అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా కొబ్బరికాయ కొట్టి బస్సును అయితే ప్రారంభించడం అయితే జరిగింది. జెండాను ఊపి ఇప్పుడే ఈ బస్సును అయితే ప్రారంభించారు. అయితే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయడం ఎలా ఉందనేది వారు మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది ఉచిత బస్సు ప్రయాణం? బాగుంది మేడం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ నుండి జీ కొండూరు వెళ్తున్నాం. విజయవాడ నుంచి జీ కొండూరు అయితే వెళ్ళేటటువంటి బస్ లో మనం ఉన్నాము. అడుగుదాం ఇక్కడ. చెప్పండమ్మా, ఎలా అనిపిస్తుంది ఇక్కడ విజయవాడ నుంచి జీ కొండూరు వెళ్ళే బస్సు ఎక్కారు, ఎలా అనిపిస్తుంది? మంచి ప్రభుత్వం వచ్చి మంచి మహిళలకి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి సీఎం గారికి ధన్యవాదాలు. ఇలా టికెట్ లేకోకుండా మీ మహిళలకి ఉచితంగా బస్ ప్రయాణం ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్, ఎక్సలెంట్ మేడం. అసలుకి వండర్ఫుల్ ఇది మాత్రం. ఎందుకంటే చాలా మంది పేదలకి ఇది ఎక్కువ ఉపయోగపడిద్ది అనమాట. దీనివల్ల చాలా మంది ప్రజలు కూడా ఎంతో ఆనందాన్ని పొందుతారు. చాలా ఎక్సలెంట్ గా ఉంది మాకు మాత్రం. అయితే కొంచెం మీరు అటు పదండి అమ్మా. సూపర్ 6 అనేది స్టార్ట్ అయింది. సూపర్ 6 పథకాల్లో మనం చూసుకుంటే ఇటు తలికి బంధనం కావచ్చు, దీపం కింద కావచ్చు, ఈ రోజు శ్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం ఎలా అనిపిస్తుంది మీ అందరికి? చాలా బాగుంది మేడం, ఎక్సలెంట్ అని చెబుతున్నాం కదా మేము. చాలా మంది నిరుపేదలకు కూడా ఇది ఒక మంచి అవకాశం. కొంతమంది ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు బస్సు డబ్బులు లేకుండా కూడా కొంతమంది ఉంటారు. కానీ ఈ రోజు ఉచిత ప్రయాణం అని అంటే ఎవరికైనా కానీ ఎక్కడికన్నా వెళ్ళాలి, ధైర్యంగా వెళ్ళగలుగుతారు అనమాట. మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉంది మేడం. యాక్చువల్ గా చాలా మంది మహిళలు మనం దైవయాత్రలు చేయాలనుకుంటాం. నిజంగా మీ పుట్టింటికి వెళ్ళాలనుకుంటారు, మీ అత్తింటికి వెళ్ళాలనుకుంటారు. అలాంటిది ఉచితంగా మీ అత్తింటికైనా వెళ్ళొచ్చు, పుట్టింటికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, దైవయాత్రలు చేయొచ్చు. ఎలా అనిపిస్తుంది ఇలాంటి ఫెసిలిటీస్ మన గవర్నమెంట్ కల్పించడం మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా హ్యాపీగా ఉంది మేడం. కానీ అంటే ఇప్పుడు మామూలుగా బస్సులు ఎక్కెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఉద్యోగం చేసే వాళ్ళకైనా జర్నీ చేసే వాళ్ళకైనా ఇది మాత్రం చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది అంటారు. మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం? చాలా సంతోషంగా ఉంది మేడం. ఉచిత బస్సు పథకాలు హామీని నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సీఎం సార్. చెప్పండి అమ్మా, అంటే చాలా మంది మహిళలు యాత్రలు చేయాలనుకుంటారు, లేకపోతే వారి పుట్టిళ్ళకి కానీ ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటారు. మీరు ఇలా బస్సులో ప్రయాణం చేయడం, ఇలా ఉచిత బస్సులో మీరు కోరుకున్న ప్లేస్కి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇలా ఉచిత బస్సు పెట్టినందుకు మాకు సంతోషకరంగా ఉంది. మీ జీ కొండూరు నుంచి విజయవాడ వచ్చాం. అయితే చూడొచ్చు, విజయవాడ నుంచి జీ కొండూరు అయితే వెళ్తున్నారు. అయితే మరికొంతమంది ఉన్నారు. అమ్మా చెప్పండి, మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు చక్కగా దైవయాత్రలు కూడా చేయొచ్చు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. ఎక్కడికైనా ఆలస్యం, డబ్బులు లేకపోయినా కానీ చాలా సౌకర్యంగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇదివరకు డబ్బులు లేకపోతే ఇంట్లోనే ఉండే పరిస్థితి, అంటే ఇల్లు దాటి బయటికి రాలేని పరిస్థితి. షేర్ ఆటో ఎక్కాలన్నా, బస్సు ఎక్కాలన్నా డబ్బులు కావాలి. ఇప్పుడు అలాంటి పని లేకోకుండా ఫ్రీగా వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా సుఖంగా అనిపిస్తుందండి. చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.